రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన గ్యారంటెడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. గతంతో పోలిస్తే పఠన నైపుణ్య గణనలో చాలా మెరుగుపడ్డామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ GFLN అంటే ఏంటి, 75 రోజుల యాక్షన్ ప్లాన్ ఎలా అమలవుతుందనే వివరాలు తెలుసుకుందాం పదండి. పై తరగతులకు వెళుతున్నప్పటికీ చాలామంది పిల్లల్లో చదవడంలో తడబాటు, కనీసం అక్షరాలను కూడా గుర్తుపట్టలేకపోవడం వంటివి జరుగుతోంది. ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక తరగతులు పూర్తి చేసే నాటికి ప్రతి విద్యార్థి పఠన, గణన నైపుణ్యాల లక్ష్యాలను సాధించేలా విద్యాశాఖ కృషి చేయాలని దిశానిర్దేశం చేసింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి సర్కార్ ప్రత్యేక ప్రణాళిక చేపట్టింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించేలా ప్రాథమిక సాక్షరత, సంఖ్యా జ్ఞాన హామీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో కనీస అక్షర జ్ఞానం ఉండేలా చూడడమే గ్యారంటెడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ GFLN ప్రధాన లక్ష్యం. గత ఏడాది డిసెంబర్ 8న ప్రారంభమైన ఈ ప్రత్యేక బోధన మార్చి 24 వరకు 75 రోజుల పాటు జరగనుంది. తెలుగు, ఆంగ్లం, గణితంలో ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఆంగ్ల భాషపై పట్టు సాధించడం, గణితంలో మెళకువలు నేర్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,60,000 మంది పిల్లలకు మేలు జరగనుంది. ఈ సంవత్సరం గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఈ GFLN. FLN అంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. పిల్లలకి చదవడము, రాయడము అనేది రావాలి అనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్ని మనం అసెస్ చేయడం జరిగింది. 75 రోజుల ప్రణాళిక, 75 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది మనకి గవర్నమెంట్ ఇచ్చారండి. దీనికి సంబంధించి టీచర్స్కి కూడా ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను గుర్తించేందుకు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 6 వరకు బేస్ లైన్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగా పిల్లల్ని 3 విభాగాలుగా ప్రవాహం, పర్వతం, ఆకాశంగా విభజించి వారి సామర్థ్యాల మేరకు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు కావలసిన సామగ్రిని సమగ్ర శిక్షా విభాగం పాఠశాలలకు సమకూర్చింది. మా అందరికీ కూడా ఈ బుక్స్ అన్నీ కూడా మాకు ఇచ్చారు. 1-2 క్లాసెస్కేమో ఒకటి, 3-5 క్లాసెస్కేమో ఇంకో బుక్ ఇలా ఇచ్చారనమాట. ఇది డే వైజ్గా ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఏదైతే చెప్పాలో అదంతా కూడా చక్కగా ఇచ్చేసారండి. ఈ బుక్ను ఫాలో అవుతూ మనం మన పిల్లలకి ఎక్కడైతే ఆగిపోయారో పిల్లలు అక్కడ వారిని ఏ స్థాయి రాయటం చదవటం ఎవరైతే రాదో వాళ్ళకి ఈ బుక్ని ఉపయోగించి దాని ద్వారా వాళ్ళకి మార్చి ఎండింగ్ లోపు వీళ్ళకి ఏం చేయాలంటే చదవటం రాయటం వచ్చేటట్టుగా చేయమని చెప్పారండి. దీన్ని మేము చక్కగా ఫాలో అవుతున్నాము. ప్రభుత్వ సూచనల మేరకు విద్యార్థులు లక్ష్యాన్ని సాధించేలా ఉపాధ్యాయులు నిరంతరం శ్రమిస్తున్నారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బొమ్మలు, చాట్లు, కృత్యాధార బోధనతో ఆకట్టుకుంటున్నారు. GFLN యాక్షన్ ప్లాన్తో విద్యార్థుల్లో చాలా మార్పొచ్చిందంటున్నారు. ఈ GFLN ప్రోగ్రాం ద్వారా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ముందుకు వస్తున్నారు. నాకు అంతకుముందు చదవడం ఇంట్రెస్ట్ చూపించిన ఒక పిల్లాడైతే వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దీని ద్వారా పిల్లలు చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు. GFLN ప్రోగ్రాము చాలా పిల్లలకి నేర్చుకోవడానికి చాలా బాగుందండి. పిల్లలు ఉత్సాహంగా కలర్ఫుల్గా చార్ట్లు, షేప్స్ అవన్నీ ఇవ్వటం వల్ల పిల్లలు ఆసక్తికరంగా నేర్చుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం రాక ఇబ్బందులు పడిన తమకు ప్రాథమిక సాక్షరత, సంఖ్యా జ్ఞాన హామీ కార్యక్రమం ఎంతో మేలు చేస్తోందని పిల్లలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాకు ఇంగ్లీష్ చదువుతాం రాదు, నాకు ఇప్పుడు చదువుతాం వచ్చింది. ఇంగ్లీష్ నాకు చదువుతాం వచ్చింది, దానివల్ల నేను ఎంతో ఆనందం పడుతున్నా. తెలుగు కొంచెం సరిగ్గా రాదు, నాకు రాని అన్నీ నేర్చుకోగలను. అక్షరాలు 1 2 3లు, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు, యానిమల్స్, ABCD వర్డ్స్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. పాఠాలు చెప్తున్నాడు, బాగా నేర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ మాకు యూజ్ అవుతుంది బాగా. మొత్తం 75 డేస్ ప్రోగ్రామ్. లెక్కలు గుర్తించగలిగితే ఆ విద్యార్థి లెవెల్ 1, ఎడిషన్స్ చేయగలిగితే ఆ విద్యార్థి లెవెల్ 2, సబ్ట్రాక్షన్స్ చేయగలిగితే ఆ విద్యార్థి లెవెల్ 3. నాకు ఈ ప్రోగ్రాము చాలా నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంది. యాక్టివిటీస్ ద్వారా, గేమ్స్ ద్వారా చాలా
బాగా నేర్పిస్తున్నారు. నేను మౌంటైన్, నాకు కథ చదవడం రాదు, అది రోజు నేర్పిస్తున్నారు చదవడం. స్టోరీ బుక్స్, సంభాషణ అన్నీ చెప్తున్నారు. చదువుకోవడానికి బాగా వీలుపడుతుంది. చూసారుగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుంది. ఏదైతే తెలుగు, ఇంగ్లీష్, గణితం ఈ 3 సబ్జెక్టుల్లో వెనకబడిన విద్యార్థులకి వాళ్ళకి అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ఆ సబ్జెక్టు పైన పట్టు సాధించడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని చెప్పి విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. కేవలం నాగేంద్రతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.